స్పీకర్ చర్యలు తీసుకోరా, నెల గడిచింది, మరో 3 నెలలైనా ఇంతేనా, కేసు కొలిక్కి వచ్చే వరకు నిర్ణయం తీసుకోరా, ఫిరాయింపులపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు అంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు తాము ఆదేశాలు జారీ చేసే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. నెలల కాలం గడిచిపోయింది, అయినా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఏజీని నిలదీసిందంటూ ఇక స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవు, నెలల కాలం గడుస్తా ఉంది, నెల అయిపోయింది, మరో 3 నెలలైనా ఇంతేనా అని చెప్పి అడిగినట్టుగా ఇది ఈ ప్రశ్న పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి చర్యలు తీసుకుంటే గనక కోర్టు దాకా రావాల్సిన అవసరం లేదు కదా, మరి కొలికి వచ్చేదాకా నిర్ణయం తీసుకోరా, అసలు కోర్టులో తేలాల్సిన అంశమా ఇది, స్పీకర్కే ఉన్నది కదా అధికారము అని చెప్పి ఏజీని ప్రశ్నించినట్టుగా ఈ వార్త వచ్చింది. సో స్పీకర్ చర్యలు తీసుకోరా, నెల గడిచింది, మరో 3 నెలలైనా ఇంతేనా, కేసు కొలిక్కి వచ్చే వరకు నిర్ణయం తీసుకోరా, ఫిరాయింపులపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు అంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు తాము ఆదేశాలు జారీ చేసే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. నెలల కాలం గడిచిపోయింది, అయినా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఏజీని నిలదీసిందంటూ ఇక స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవు, నెలల కాలం గడుస్తా ఉంది, నెల అయిపోయింది, మరో 3 నెలలైనా ఇంతేనా అని చెప్పి అడిగినట్టుగా ఇది ఈ ప్రశ్న పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి చర్యలు తీసుకుంటే గనక కోర్టు దాకా రావాల్సిన అవసరం లేదు కదా, మరి కొలికి వచ్చేదాకా నిర్ణయం తీసుకోరా, అసలు కోర్టులో తేలాల్సిన అంశమా ఇది, స్పీకర్కే ఉన్నది కదా అధికారము అని చెప్పి ఏజీని ప్రశ్నించినట్టుగా ఈ వార్త వచ్చింది. సో